शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्गं जाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे सरस्वती नमस्तभ्यं वरदे कामरूपिणे विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षी पद्मकेसरी वन्दिनी नित्यं पद्मालयं देवी सामं पातु सरस्वतीः गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। श्री ब्रह्मराम समेत मल्लिकार्जुन स्वामी పాదపద్మములకు నమస్కరిస్తూ నేటి పంచాంగ శ్రవణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భగవత్ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం। ముందుగా ఈ ఉగాది అంటే ఏమిటి, ఉగాది ఎప్పుడు ఆరంభమైనది, ఇప్పుడు మనం ఏ సంవత్సరంలో ఉన్నామో తెలుసుకుందాం। ముందుగా ఉగాది అంటే ఏమిటి? ఉగాది యుగ ఆది, యుగము అంటే కాలము, ఆది అంటే ప్రారంభమైనది। యుగము ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది అంటే ఈ శోభకాసుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మగారి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క వేదాలందరిని కూడా వేదాలను దొంగిలించి సముద్రంలో దాచిపెడతాడు। విష్ణుమూర్తి మొదటి అవతారము దశావతారలో మొదటి అవతారమైనటువంటి మత్స్యావతారం దాల్చి ఆ యొక్క సోమకాసురుని సంహరించి ఆ వేదాలు తెచ్చి బ్రహ్మకు అప్పగిస్తారు। బ్రహ్మ ఆ రోజు నుండి ఈ యొక్క సృష్టి ఆరంభం చేశాడు। మరి ఎప్పుడు ఆరంభం చేశాడు? యుగ ఆరంభం అంటున్నాము కదా, యుగాన్ని 4 భాగాలుగా విభజించారు, 4 యుగాలు। ఆ యుగాలు ఏవయ్యా? కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము। మొట్టమొదటైనటువంటి కృతాయుగం నుంచి ప్రారంభించారు। కృతాయుగంలో సంవత్సరాలు, తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాలు। 60 సంవత్సరాల్లో మొదటి సంవత్సరమైనటువంటి ప్రభవనామ సంవత్సరాన్ని ఎంచుకున్నాడు। ఆ యొక్క ప్రభవనామ సంవత్సరాన్ని కూడా సంవత్సరాన్ని 2గా విడదీస్తే ఉత్తరాయణము, దక్షిణాయనము। అందులో మొదటిదైనటువంటి ఉత్తరాయణాన్ని ఎంచుకున్నాడు। ఉత్తరాయణంలో 6 మాసాలు, దక్షిణాయనంలో 6 మాసాలు। ఉత్తరాయణంలో 6 మాసాలు చైత్ర మాసం నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి మొదటిదైనటువంటి చైత్ర మాసాన్ని ఎంచుకున్నాడు। చైత్ర మాసాన్ని కూడా ఒక మాసాన్ని 2 భాగాలుగా విభజిస్తే శుక్లపక్షము, బహుళపక్షము। అందులో మొదటిదైనటువంటి శుక్లపక్షాన్ని ఎంచుకున్నాడు। శుక్లపక్షంలో 15 రోజులు, అలాగే బహుళపక్షంలో కూడా 15 రోజులు। శుక్లపక్షంలో 15 రోజులు పాఠ్యమి తిథి ప్రారంభం కాబట్టి మొదటిదైనటువంటి పాఠ్యమిని ఎంచుకున్నాడు। ఇప్పుడు కలియుగం ఎక్కడ ప్రారంభమైంది, యుగం ఎక్కడ ప్రారంభమైంది తెలుసుకుంటే కృతాయుగంలో, కృతాయుగాన్ని మొట్టమొదటిదైనటువంటి కృతాయుగాన్ని, ఆ కృతాయుగంలో మొదటి సంవత్సరమైనటువంటి ప్రభవనామ సంవత్సరము, అందులో మొదటి అయినటువంటి ఉత్తరాయణము, అందులో మొదటి మాసమైనటువంటి చైత్ర మాసము, అందులో చైత్ర మాసంలో మొదటి పక్షమైనటువంటి శుక్లపక్షము, శుక్లపక్షంలో మొదటి తిథి అయినటువంటి పాఠ్యమి నాడు ఈ యొక్క సృష్టి ఆరంభమైంది। ఈ యొక్క సృష్టి ఆరంభమైంది। ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మరి? ఇన్ని సృష్టి ఇప్పుడు జరిగి ఎన్ని రోజులైంది, ఇప్పుడు ఏ సంవత్సరంలో ఉన్నాము అంటే దానికి చిన్న వివరణ తీసుకుంటే మనకు తెలుస్తుంది। మనం మొత్తం ఎన్ని యుగాలు అనుకున్నాము? 4 యుగాలు, కృతాయుగము, త్రేతాయుగము,